నమస్తే సత్యం న్యూస్ 9 కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మానవాళికి శాంతిని ప్రేమని పంచిన మహనీయుని శాంతి సందేశాన్ని పాటిస్తూ సుఖ సంతోషాలతో ఉండాలన్న మంత్రి దాడిశెట్టి. క్రిస్మస్ సందర్భంగా తునిలో ఎస్ఎంబీ చర్చ్ ఆవరణలో ఏర్పాటు చేసిన క్రైస్తవ సోదరులతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాజా. పెద్దుర్తి మండల కూడలిలో గల శ్రీ అన్నపూర్ణ వారి రాజమండ్రి సిల్క్ హౌస్ నందు ఉత్సాహంగా వార్షికోత్సవ వేడుకలు. మా వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందించిన ఖాతాదారులకు ధన్యవాదాలు తెలిపిన షాపింగ్ మాల్ అధినేత ఉప్పు సోంబాబు. జియమ్మ వలస నుండి పిప్పలభద్ర నుండి చినమేరంగి వరకు గల 4.5 కిలోమీటర్ల బీటీ రోడ్డును ప్రారంభించిన కురుపాం ఎమ్మెల్యే. ఎన్నో ఏళ్లుగా కలలుగన్న బీటీ రోడ్డు నేడు కార్యరూపం దాల్చడం ఎంతో ఆనందంగా ఉందని స్పష్టం చేసిన పుష్ప శ్రీవాణి. సీఎం జగన్ సహకారాలతో పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానన్న పిఠాపురం ఎమ్మెల్యే పెండం. పిఠాపురం మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొన్న దొరబాబు. మానవాళికి శాంతిని ప్రేమని పంచిన మహనీయుని శాంతి సందేశాన్ని మనమందరం పాటిస్తూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి దాడిశెట్టి రాజా కోరారు. కాకినాడ జిల్లా తుని ఎస్ఎంబీ చర్చ్ ఆవరణలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఆయన క్రిస్టియన్ సోదరి సోదరమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మత సామరస్యాన్ని పాటిస్తూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి మెలగాలని, మన కోసం ప్రాణం పెట్టిన మెస్సయ్య సందేశాన్ని తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంబీ చర్చ్ పాస్టర్, చర్చి కార్యవర్గ సభ్యులతో పాటు వైసీపీ నాయకులు రేలింగి రమణగౌడ్, ఎంపీపీ బొప్పన రాము, మార్కెట్ చైర్మన్ మాకినేడు బాపు, పోతల రమణ, లంకా కృపానందం, దల్లి అమర్నాథ్, బిరా రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆ దేవుడు ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన అందరినీ చల్లగా చూడాలని, ప్రజలందరినీ కూడా ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. హ్యాపీ క్రిస్మస్. విశాఖ జిల్లా పెందుర్తి మండల కోడెలలో గల శ్రీ అన్నపూర్ణ వారి రాజమండ్రి సిల్క్ హౌస్ వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహవంతంగా జరిగాయి. సోమవారం జరిగిన ఈ 43వ వార్షికోత్సవం పురస్కరించుకుని సిల్క్ హౌస్ యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. దీనిలో భాగంగా ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ను షాపింగ్ మాల్ అధినేత ఉప్పు సోంబాబు ఖాతాదారులు, సిబ్బంది సమక్షంలో కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ చిన్న అద్దె దుకాణంలో ప్రారంభించిన తమ వ్యాపార ప్రయాణం నేడు ఉన్న అన్ని బ్రాంచీలను సొంత భవనాల్లోనే ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. దీనికి ప్రధాన కారణం ఖాతాదారులు తమపై ఉంచిన నమ్మకం, ఆదరాభిమానాలే కారణమని తెలిపారు. తమ వద్ద చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారిని సంతృప్తిపరిచే విధంగా వస్త్రాలను అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఉప్పు ఉదయ్ కుమార్, రమేష్, శ్రీనివాస్, వరదరాజ్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సిల్క్ హౌస్ అండి. నా పేరు స్వామి బాబు. మేము 1984వ సంవత్సరంలో ఈ రాజమండ్రి సిల్క్ హౌస్ అనే సంస్థను స్థాపించి ఇది కస్టమర్స్ తాలూకా అభిమానం పొంది ఈరోజు చిన్న షాప్గా ప్రారంభించి ఈరోజు కొద్ది కుటుంబం అందరికీ వస్త్రాలు అందించగలిగే స్థాయికి ఎదిగాం. ఇదంతా మా సంస్థని అభివృద్ధి చేసిన కస్టమర్లు మరియు మా శ్రేయోభిలాషులు, మా మిత్రుల తాలూకా సహకారం. దీన్ని మేము చూసి చాలా ఆనందపడుతున్నాం. అలాగే ఇకపై కూడా మా కస్టమర్స్కి అందరికీ మంచి సేవ చేసి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వచ్చే క్రిస్మస్, సంక్రాంతి, నూతన సంవత్సరం సంక్రాంతికి కస్టమర్స్ అందరూ ఈ పండుగ వస్త్రాలు కొనుగోలు చేసి మమ్మల్ని ఆనందం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మా కస్టమర్లు, శ్రేయోభిలాషులు మరియు అభిమానుల తరగతి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలంలోని పిప్పలభద్ర నుండి చినమేరంగి వరకు గల 4.5 కిలోమీటర్ల బీటీ రోడ్డును సోమవారం కురుపాం ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాలతో సాదరంగా ఆహ్వానించారు. ఎన్నో ఏళ్లుగా కలలుగన్న బీటీ రోడ్డు నేడు కార్యరూపం దాల్చడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు. స్థానిక సర్పంచ్ వానరాజు, ఉప సర్పంచ్ సాదిలక్ష్మిల ఆధ్వర్యంలో బీటీ రోడ్డుకు భూమి పూజ చేసి జేసీబీతో పనులు
ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రైబల్ వెల్ఫేర్ డిఈ సింహాచలం మాట్లాడుతూ మండలంలోని టీకే జమ్మూ నుండి పల్లపు సిరిపుకు 57 లక్షలతో కిలోమీటర్, పల్లపు సిరిపి నుండి నడిమి సిరిపుకు 64 లక్షలతో 1 కిలోమీటర్, లక్ష్మీపురం నుండి పరజపాడు వరకు 3.5 కిలోమీటర్లు, 1,08,00,000తోనూ బీటీ రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. అలాగే 2 కోట్ల రూపాయలతో 4.5 కిలోమీటర్లు బీటీ రోడ్డును నేడు ఎమ్మెల్యే ప్రారంభించారని తెలిపారు. అలాగే మరో 2 రోడ్లైన బల్లేరు నుండి బల్లేరుగూడ వరకు, బల్లేరుగూడ నుండి బండిగూడ వరకు రహదారులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు చత్రుసర్ల పరీక్షితరాజుతో పాటు జెడ్పీటీసీ ఎం శశికళ, గౌరీశంకర్రావు, వైస్ ఎంపీపీ సంపత్ కుమార్, లోలుగు నారాయణరావు, గోన గంజి చంద్రయ్య, స్థానిక నాయకులు వానగోపాల్, ఎస్ సింహాచలం, చందక సింహాచలం, కె మోహన్ రావు, ఎస్ రవికుమార్, పి వెంకట్రమణ, డిపార్ట్మెంట్ అధికారులు ఎస్ సింహాచలం, సిహెచ్ శ్యాంప్రసాద్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. గత 4.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం మండలంలో సుమారు 20 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను ఎమ్మెల్యే దొరబాబు నిర్వహించారు. ముందుగా కుమారపురంలో సుమారు 80 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే దొరబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జలజీవన్ మిషన్ పథకం ద్వారా గ్రామంలో ఇంటింటికి కుళాయి కనెక్షన్ల పనులకు ఎమ్మెల్యే దొరబాబు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పెండం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, ఎంపీపీ కన్నా బొత్తుల కామేశ్వరరావు, గెట్టం వీరమోహన్ రావు, మొగలి బాబ్జీ, జవ్వాది నాయుడు, బత్తిన వెంకటేశ్వరరావు, నల్లా రాంబాబు, నాళం బేబీరావు, అడప రఘు, పడాల ఏడుకొండలు, బోయి నాగేశ్వరరావు, దారా వెంకట్రావు, మేళం శ్రీను, నడిగట్ల చింతలరావు, కర్రి దుర్గాప్రసాద్, రెడ్డం జనార్దన్, గుత్తుల రాజు, చెరుకూరి వీరబాబు, బండి హరీష్, వీరంరెడ్డి మంగరాజు, బుర్రా బాబ్జీ, విశ్వనాథుల వరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి ఈ రాష్ట్రంలో తాగునీరు ఇచ్చే విధంగా, కుళాయిని ఏర్పాటు చేసే విధంగా, ఎక్కడ రూపాయి ఖర్చు లేకుండా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడంలో భాగంగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 200 కోట్ల రూపాయల పైగా ఈ రోజున త్రాగునీటికి జలజీవన మిషన్ ద్వారా ఇప్పటికే చాలా వరకు దగ్గర 80% గ్రామాల్లో ఈ రోజున శంకుస్థాపనలు కానీ, ప్రారంభోత్సవ కార్యక్రమాలు కానీ, ఇంకా టెండర్లో ఉండే పరిస్థితుల్లో ఈ రోజున ముందుకెళ్తున్నటువంటి అందులో భాగంగా ఈ రోజున దాదాపు 10 కోట్ల రూపాయల పైగా ఈ రోజున పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. అందులో మన 3 సచివాలయాలు, ఒక రైతు భరోసా కేంద్రం ఈ రోజున ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకోవాలి. అలాగే వాటర్ ట్యాంకులు దాదాపు 4 వరకు ఈ రోజున కంప్లీట్ అయిపోయి, జల్లూరు కానీ, అలాగే విరవాడ కానీ, ఇవన్నీ గ్రామాల్లో వాటర్ ట్యాంకులు కంప్లీట్ అయిపోయి అవి కూడా మనం ఈ రోజున ప్రారంభోత్సవం చేసుకున్నాం. అక్కడ ఉండే అక్క చెల్లెమ్మలు వారి సంతోషానికి అవతలేదు. ఎందుచేతంటే త్రాగునీరు అనేది ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి కూడా అవసరమైనటువంటి విధానం. వారందరూ కూడా ఎంతో ఆనందంగా వారి ఇంటికి కుళాయి ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వడం వలన వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి ఈ రోజున. అలాగే సచివాలయ బిల్డింగ్ గతంలో ఓ పంచాయతీ ఆఫీస్ కావాలంటే ఓ 10 లక్షలు కావాలి అంటే పంచాయతీ బిల్డింగ్కి సంవత్సరాల పాటు తిరిగినా కూడా బిల్డింగ్లు కూలిపోతున్నా సరే ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వంలోనూ ఏ గవర్నమెంట్ కూడా చేయనటువంటి పరిస్థితి. ఈరోజు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 4,000 జనాభాకి ఒక సచివాలయాన్ని 50 లక్షల రూపాయలు వెచ్చించి కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం అనేది నిజంగా ఒక గాంధీజీ కళ్ళకన్నటువంటి గ్రామ స్వరాజ్యం అంటే ఇది అనే దిశగా ఈరోజు ముందుకెళ్తున్నటువంటి విషయం. అలాగే మన రైతు భరోసా కేంద్రం, రైతు మరొక 21 లక్షల రూపాయలు పెట్టి అక్కడ కంప్లీట్ కంప్యూటర్ ల్యాబ్ సిస్టమ్ పెట్టి వారందరికీ కూడా ఏ విత్తనం అయితే మంచి పంట వస్తుంది, ఏ ఎరువులు వాడితే మంచి దిగుబడి వస్తుందనే దిశగా వారందరికీ కూడా రైతులకి ఉపయోగపడే విధంగా రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ధాన్యం కొనుగోలు, విక్రయాలు అన్నీ కూడా రైతు భరోసా కేంద్రం ద్వారా జరిగే విధానాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాగే మరలా హెల్త్ సెంటర్ అనేది ఈ రోజున ఎక్కడో ఏదైనా నీరసం చేస్తే తెల్లవారుజామున ఎప్పుడో నిశరాత్రిలో
అవసరం వస్తే డాక్టర్ అవసరం వస్తే ఎక్కడో కాకినాడ పిఠాపురం పరిగెత్తే పరిస్థితి లేకుండా మీ గ్రామంలో మీకు ఒక హెల్త్ క్లినిక్ని ఏర్పాటు చేసి అందులో 24 అవర్స్ ఒక డాక్టర్ నివాసం ఉండే విధంగా మీకు ఏర్పాటు చేసినటువంటి మరొక 21 లక్షల రూపాయలు తోటి ఏర్పాటు చేయడం నిజంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజల సమస్యలను తీర్తూ ఈరోజు ముందుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తాం. సబ్బవరం కేథలిక్ చర్చ్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ఫాదర్ థోమస్ పులిక్కల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని రోమన్ కాథలిక్ చర్చ్లో ఫాదర్ థామస్ పులిక్కల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. పశువుల పాకలో క్రీస్తు జననం వివరించే సన్నివేశాన్ని క్రిబ్ ఇక్కడి బ్రిజ్టన్ కాన్వెంట్ సిస్టర్స్ కాథలిక్ చర్చ్ యూత్ కలిసి ఆకర్షణీయంగా తయారు చేశారు. క్రిస్మస్ సందేశం ఫాదర్ థామస్ పూలికల్ అందించగా బైబిల్ పఠనం జరిగింది. బాలయేసును భక్తులు దర్శించుకుని ముద్దాడారు. అర్ధరాత్రి వరకు ఉపవాస ప్రార్థనల్లో ఉన్న భక్తులకు సబ్బవరం 6వ వార్డు సభ్యులు పల్లా తాతారావు అల్పాహారం పంపిణీ చేశారు. మండల నలుమూలల నుండి అధిక సంఖ్యలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాథలిక్ చర్చ్ ప్యారిష్ సభ్యులు పి మాణిక్యాలరావు, గణేష్, ధనుంజయరావు, అప్పారావు, చంటి, మధు, మడక జోసెఫ్, దేవరాజు, సిస్టర్స్ పునీత, అలీసు, ఫ్లోరా, విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలో పలు చర్చిల్లో క్రైస్తవులు క్యారల్స్ నిర్వహించి భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. పూజా బలిని సమర్పిస్తూ ప్రభు జన్మం ద్వారా వచ్చినటువంటి మన యొక్క రక్షణకు కృతజ్ఞతా బలిని సమర్పించుద్దాము. ప్రపంచ క్రైస్తవ సంఘములందరితో కలిసి మనము ప్రత్యేకంగా కొనియాడుతున్నాము. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవా సతతము స్తోత్రమయ్యా. మా ప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నుండువారా మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడై ఉన్నందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు పట్టణముకు బెత్లెహేమునకు జనాభా లెక్కల్లో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు నిశ్చితార్థము చేయబడిన గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంటపట్టుకుని వైసీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ కసింకోట డిసెంబర్ 25 యేసుక్రీస్తు అందరికీ ప్రభువని ఆయన చూపిన శాంతి మార్గంలో మనమంతా నడుచుకోవాలని వైసీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని కసింకోట మండల కేంద్రంలో గల ఆంధ్ర కల్వరి సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో వైసీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు రత్నాకర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. చర్చి పాస్టర్ సన్నీ జేమ్స్ ద్వారా ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు కేవలం క్రైస్తవులకే కాకుండా సమస్త ప్రజానీకం పాపాలను కడిగేందుకు మనందరి కోసం జన్మించి ప్రాణత్యాగం చేశారన్నారు. ఆయన త్యాగానికి ఫలితంగా మనమంతా పేదవారికి తోటివారికి తోచిన సహాయ సహకారాలు అందించాలని, యేసు ఆశీస్సులతో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చర్చి అధ్యక్షులు మంత్రి మోసెస్ మాస్టర్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పీటర్ వైజ్మాన్, కోట నాగేశ్వరరావు, సర్పంచ్ మంత్రి జయరంజని, వేగి పవన్ కుమార్, మాజీ ఎంపీటీసీ దాడి కృష్ణ, పీర్ సాహెబ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
చింతలపాలెం చర్చి పునర్నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. అలాగే కసింకోట మండలం చింతలపాలెంలో గల చర్చిలో వైసీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసు జన్మదిన కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి బాబు, వేగి దొరబాబు, బెజవాడ రాజు, భాస్కర్రావు, బాలకృష్ణ, అనిల్ తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం మండలం కేంద్రంలో నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గా డాక్టర్ సలానా శరత్ కుమార్, భారతీయ జనతా పార్టీ పాతపట్నం నియోజకవర్గ కన్వీనర్ గా డాక్టర్ సలానా శరత్ కుమార్ ను కో కన్వీనర్ గా కొత్తూరు మండలానికి చెందిన కె ప్రసాదరావులను నియమించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమా మహేశ్వరరావు తెలిపారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల గురించి వివరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్హులైన రైతులకు ఏడాదికి పీఎం కిసాన్ ద్వారా రైతు భరోసా, ప్రతి గ్రామానికి ఇంటింటి కుళాయిలు, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం, ఇంకా చాలా పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, జిల్లా జనరల్ సెక్రటరీ సాలాన రాఘవ్, గాంధీ, బీజేపీ నాయకులు రోజారమణి, పివి ప్రసాద్, ఎం రామారావు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జిగా నియమించినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన నియోజకవర్గానికి సంబంధించి ఏంటంటే చాలా వరకు ఇందాక మా అధ్యక్షులు చెప్పినట్టు ఇచ్చే ప్రతి పథకం కూడా మా భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. పేరు మాత్రం లోకల్గా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. సో అది కూడా అది చెప్పగలిగే స్థితిలో కూడా మేము ఇంకా లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పేరు అక్కడ జగన్మోహన్ రెడ్డి పేరే పెడుతున్నారు, బట్ నిధులు మాత్రం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఆ స్థాయి వరకు మనం ఇంకా వెళ్ళలేదు. సో ఎప్పుడైతే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక మెయిన్ గా కన్వీనర్, కో కన్వీనర్ ఇద్దరు మా ఇద్దరు నియమించారు. సో ఈ రోజు నుంచి కూడా మేము నియోజకవర్గ బాధ్యత తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు, దాని గురించి చెప్పినటువంటి ఆ ఏవైతే ఉన్నాయో మూల వరకు చివరి వరకు ప్రతి చివరి పౌరుడు కూడా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది అని చెప్పగలిగే బాధ్యతని మేము తీసుకున్నాం. ఈ కన్వీనర్ గారిని యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగను పిఠాపురంలో క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేసుకుని పాస్టర్లు చెప్పిన క్రీస్తు సందేశాలు విన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రీస్తు దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పాస్టర్లు, చర్చిల కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సత్కరించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో రెడ్డం భాస్కర్రావు, సూరవరపు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సిలువేయబడ్డాడు, మళ్ళీ మన కోసం జన్మించాడు. ఆ ప్రభు యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని మన ప్రెసిడెంట్ గారు సామెల్ రాజు గారు ఏదైతే ఉన్నారో పాస్టర్ గారు ఆయన చెప్పి వాక్యాలకి బైబిల్కి అనుసంధానంగా మనందరం ప్రవర్తన ఉండాలని చెప్పి ఆ ప్రభువైన యేసు ప్రభు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ప్రభువును కోరుకుంటూ మీ అందరికీ యేసు ప్రభు జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాన్ని ఎంతో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో కులమతాలకు అతీతంగా జరుపుకుంటారని, ఆ మెస్సయ్య అందించిన శాంతి మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి మంచి బాటలో మెలగాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దివ్య ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా తునిలో ఎస్ఎంబి సల్మాన్ రాజు చర్చ సీఈఓను ప్రార్థన మందిరానికి వెళ్లి క్రిస్మస్ వేడుకలలో పాల్గొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించి క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు, మోతుకూరి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి మల్లా గణేష్, కుక్కుటపు బాలాజీ, దిబ్బా శ్రీను, లంకా సునీల్, అద్దేపల్లి బాలాజీ, లాటల నాగేశ్వరరావు, జల్లు వాసు, సిద్ధాంతపు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మానవ సేవకి మారు పేరు జీసస్ క్రైస్ట్. అలాంటి తత్వాన్ని, ఫిలాసఫీని మనం అందరం అడాప్ట్ చేసుకొని మానవ జాతికి మంచి కృషికి తోడ్పడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరికీ మేరీ క్రిస్మస్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున భూమి మీద యేసుప్రభు భూమి మీదకి వచ్చినటువంటి రోజు పాపను రక్షించాలని భూమి మీదకి వచ్చి
వచ్చి మనందరినీ రక్షించినటువంటి మహనీయులు, వారందరి ఆశీస్సుతో ఈరోజు మా దివ్యని ఈ సందర్భంగా మీ అందరికీ పరిచయం చేస్తూ వారి ద్వారా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలని సదుద్దేశంతో వచ్చినది పెద్దలందరూ కూడా ఆశీర్వదించినందుకు చాలా సంతోషం. తప్పనిసరిగా మా ఈ సహకారం ఏదున్నా ఎప్పుడు ఎన్నదాల్లో మీకు అందుబాటులో ఉంటామని, తప్పనిసరిగా మాకు శిక్ష ఏ విధమైన సహకారం కావాలన్నా చేస్తామని కూడా ఈ సభకు మీ అందరికీ తెలియజేసుకుంటూ చాలా అందరూ బాగుండాలి, ఆంధ్రాకు ముఖ్యమంత్రిగా జగనే ఉండాలి అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి క్రిస్మస్ పర్వదిన సందర్భంగా కాకినాడ గాంధీనగర్లో గల హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ క్రైస్తవ సోదరి సోదరులకు మనస్ఫూర్తిగా విన్నవించుకున్నారు. సోమవారం ఉదయం నుండి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ నగరంలో ఉన్న పలు క్రీస్తు ఆలయాలను సందర్శించి భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్, రంజాన్ హిందూ పండుగలు కుల మతాలకు అతీతంగా సమిష్టిగా జరుపుకునే సంప్రదాయం మన ఆంధ్రప్రదేశ్లో కొనసాగడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్ తిరిగి ఎన్నికయ్యేందుకు గాను ప్రతి క్రైస్తవ సోదరులు మనస్ఫూర్తిగా ఆ క్రీస్తుని ప్రార్థించాలని కోరినట్లు ఎమ్మెల్యే ద్వారంపూడి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి కుమార్, వైకాపా నగర అధ్యక్షులు సుంకర శివప్రసన్న సాగర్, జిల్లా ఐటీ కోఆర్డినేటర్ కృష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు. మరి అందరికీ ప్రభుత్వ వందనాలు. ఈ సంవత్సరం మళ్ళా కరోనా తర్వాత దేవుడు మళ్ళా సంతోషంగా క్రిస్మస్ జరిపించుకోవడానికి దేవుడు మనకందరికీ అవకాశం ఇచ్చారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అదే సమయంలో మళ్ళీ కొత్త కరోనా వస్తున్నారు. మరి ఈ న్యూ ఇయర్లో ఈ యొక్క తిరుమల పండుగ దినాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకొని మరి అందరూ కూడా దేవుని ఘనంగా ఆరాధన చేయాలని చెప్పి కోరుచున్నాము. క్రిస్మస్ అనేది అందరి పండుగ. దేవుడు అందరికీ యేసుక్రీస్తు, అందరికీ ప్రభు. ఆయన ఆది వాక్యమైన దేవుడు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. చాలా సంతోషం. పెద్దలు విజయ్ కుమార్ గారు మీకందరికీ గిఫ్ట్ చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా పెద్ద ఆయనకి పాదాలను తీసుకుంటూ ఈ యొక్క క్రిస్మస్, రాబోయే క్రిస్మస్ మనందరికీ కూడా మంచి జరగాలని ఆ దేవుడు మనం ఏదైతే కోరుకున్నామో ఆ మనల్ని కోరికలన్నీ కూడా దేవుడు రక్షగా చూడాలని మనం అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా పురోహితుల్లో క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నారు. మన ద్వారా కాకినాడపట్నం ద్వారా మన చర్చ ద్వారా జగన్మోహన్ గారు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి మనందరినీ కూడా కలిసి అవకాశం కలిగేసినటువంటి మన పాస్టర్ పెద్దలు విజయ్ కుమార్ గారు, చర్చ్ పెద్దలకి, కమిటీకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. చూసి మన చేతిని ఖర్చు చేపించి మరి వారి యొక్క ప్రేమలో వారి యొక్క కనిపిస్తున్నందుకే దేవుడికి మనం చెల్లిస్తున్నాను. మీ అందరి తరఫున వారికి హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. రైట్. ప్రార్థన. ప్రభువా, ఎమ్మెల్యే గారిని దీవించండి. క్రిస్మస్ దేవుడిలో ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయండి. ఇదిగో రానున్న దినముల్లో నీవు వారిని ఉన్నతంగా హెచ్చించి ఆశీర్వదించండి. మా పట్టణం యొక్క అభివృద్ధి కోసం వారు చేస్తున్న కార్యక్రమాలన్నీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారితో వచ్చిన బిడ్డలందరూ దీవించండి. నేను నడిపించి మహిపదము రాజునామం ఏసునామం అడిగి పొందుకుంటున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు మన కోసమే మరణించి తిరిగి మన కోసమే పుట్టాడని, ఆయన చూపిన మార్గము, ఆయన చేసిన బోధలు యుగ యుగములు అనుసరణీయమైనవని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగను పిఠాపురంలో క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేసుకుని పాస్టర్లు చెప్పిన క్రీస్తు సందేశాలు విన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రీస్తు దేవాలయాలని భక్తులతో కిటకిటలాడాయి. కాగా పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు చర్చిలకు వెళ్లి ప్రార్థనలు జరుపుకుని క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబును పాస్టర్లు ఘనంగా సన్మానించి ఆశీర్వదించారు. గండేపల్లి బాబీ, బొజ్జ దొరబాబు, గుబ్బల తులసి కుమార్, బలిజీ అశోక్, ఉలవల భూషణం, బిరుసు వర్ణేష్, చందక తిరుమలరావు, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చిలో ప్రతి సంవత్సరం
పెద్దలు షష్ఠి మన సల్మాన్ రాజు గారు వారి యొక్క టీం, అలాగే మీ అందరినీ కూడా కలుసుకునే అవకాశం కల్పించినటువంటి ఈ టీంకి అందరికీ కూడా మరీ ముఖ్యంగా మీ అందరికీ కూడా శిరస్సు నమస్కరిస్తా ఉన్నా. ఆ దేవుడి ఆశీస్సులు ఈ దేశం మీద, ఈ రాష్ట్రం మీద ఉండేలాగా మన అందరి జీవితాల్లో కూడా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని మనసా వాస కోరుకుంటూ ఈ రోజున మీతో పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి ఈ చర్చి సంబంధించిన సాల్మన్ రాజు గారు ఉన్న టీంకి మరీ ముఖ్యంగా మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చూపిన బాట, ఆయన బోధనలు మానవాళికి నిరంతరం అనుసరణీయం. వారు చూపిన బాటలో మనమంతా కూడా పయనిస్తూ మరింత సుఖశాంతులతో రానున్న నూతన సంవత్సరంలో కూడా. అనకాపల్లి జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ జోసెఫ్ నూతన ఆఫీస్ అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ శారదానగర్ మెయిన్ రోడ్లో ప్రారంభిస్తున్నారు. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్, పార్లమెంట్ సభ్యురాలు బీసెట్టి వెంకట సత్యవతి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బి వరాహ సత్యవతి, ఇన్నాళ్లడు వాటర్ వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, మండల పరిషత్ అధ్యక్షులు గొర్రె సూరిబాబు విచ్చేశారు. రాష్ట్ర మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్, పార్లమెంట్ సభ్యురాలు బీసెట్ వెంకట సత్యవతి చేతుల మీదుగా నూతన ఆఫీసును ప్రారంభించారు. అనంతరం కొత్తూరు పంచాయతీ శానిటేషన్ సిబ్బందికి సుమారు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ జోసెఫ్ క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కొత్తూరు పంచాయతీ శానిటేషన్ సిబ్బందికి బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తూరు మండలం ఉల్లిమానుగూడ గ్రామంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే రెడ్డి శాంతి క్రిస్మస్ పర్వదినం శుభ సందర్భంగా ఉల్లిమానుగూడ గిరిజన గ్రామంలోని గుడ్ న్యూస్ చర్చ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాతపట్నం నియోజకవర్గ శాసన సభ్యురాలు రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. జీసస్ జన్మదినం సందర్భంగా మత పెద్దలు చేసిన ప్రార్థన కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా గిరిజన చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనను ఎమ్మెల్యే రెడ్డి శాంతి తిలకించారు. జీసస్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి గిరిజన మహిళలకు చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ సిహెచ్ సూర్యనారాయణ, మండల జేఏసీ కన్వీనర్ జి ఆనందరావు, సర్పంచ్ యార్లంకి ధర్మారావు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరూ దీన్ని పూజిస్తూ మరి యేసు ప్రభు తాలూకా లక్షణాలను, యేసు ప్రభు తాలూకా చరిత్రను మనం కొనియాడుతూ గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా చాలా ఆనందంగా ఉంటాం. అయితే భగవంతుడే మన భూమి మీదకు యేసు ప్రభు రూపంలో ఒక చంటి బిడ్డగా ఈరోజు గొర్రెల కాపరి తాలూకా ఒక సాల్లో మరి జన్మించడం, మరి ఈ విధంగా మానవాళికి చెప్పడం ఏంటంటే భగవంతుడు లీలలు ఏ విధంగా అద్భుతంగా ఉంటాయి, మరి మనం ఏ విధంగా చక్కగా మంచి మనసుతో, శాంతియుతమైనటువంటి స్వభావంతో, ఇతరులకు హాని కలిగించకుండా అనునిత్యం నిరంతరం ప్రతి ఒక్కరికి మంచి చేసే విధానంగా, మరి ఎల్లప్పుడూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఈ సమాజంలో మంచిగా ఎలా జీవించాలి, చెడుని ఏ విధంగా నిర్మూలించాలి అని యేసు ప్రభు చెప్పినటువంటి ఈ మంచి వచనాలను మనం అందరం కూడా ఆదర్శవంతంగా తీసుకొని మరి ఈరోజు యేసు ప్రభు జన్మదినం సందర్భంగా మనం చేసుకున్నటువంటి క్రిస్మస్ పండుగలో మనం అందరం కూడా యేసు ప్రభు తాలూకా ఆలోచనలను, యేసు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ మార్పు గల గుణాలను అలవర్చుకొని మనం సమాజంలో మంచిగా జీవించదామని, మరి అలానే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మానవాళికి శాంతిని, ప్రేమని పంచిన మహనీయుని శాంతి సందేశాన్ని పాటిస్తూ సుఖ సంతోషాలతో ఉండాలన్న మంత్రి దాడిశెట్టి. క్రిస్మస్ సందర్భంగా తునిలో ఎస్ఎంబీ చర్చ్ ఆవరణలో ఏర్పాటు చేసిన క్రైస్తవ సోదరులతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాజా. పెద్దుర్తి మండల కూడలిలో గల శ్రీ అన్నపూర్ణ వారి రాజమండ్రి సిల్క్ హౌస్ నందు ఉత్సాహంగా వార్షికోత్సవ వేడుకలు. మా వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందించిన ఖాతాదారులకు ధన్యవాదాలు తెలిపిన షాపింగ్ మాల్ అధినేత ఉత్తు సోంబాబు.
బుయ్యమ్మ వలస నుండి పిప్పలభద్ర నుండి చినమేరంగి వరకు గల 4.5 కిలోమీటర్ల బీటీ రోడ్డును ప్రారంభించిన కురుపాం ఎమ్మెల్యే. ఎన్నో ఏళ్లుగా కలలుగన్న బీటీ రోడ్డు నేడు కార్యరూపం దాల్చడం ఎంతో ఆనందంగా ఉందని స్పష్టం చేసిన పుష్ప శ్రీవన్. సీఎం జగన్ సహకారాలతో పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానన్న పిఠాపురం ఎమ్మెల్యే పెండం. పిఠాపురం మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొన్న దొరబాబు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.